చేసినను మీరు చెదిరిపోలేరు. కావున పోలీసు వారు మీపై బాష్పవాయు ప్రయోగించదురు. మీరు తక్షణమే ఇక్కడి నుంచి పాల్గొండి సార్. ఏలూరు జిల్లాలో ఎలక్షన్లు చాలా ప్రశాంతంగా జరిగాయి. కొన్ని చెదురుమదురు సంఘటనలు, కొన్ని మైనర్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. త్వరలోనే ఇంకొక 12 days లో మన కౌంటింగ్ కూడా స్టార్ట్ అవబోతోంది. ఇప్పుడు భావోద్వేగాలు చాలా హై లెవెల్స్ లో ఉన్నాయి. ఆ రిజల్ట్స్ ఎస్పెషల్లీ జూన్ 1 నుంచి ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ కూడా వస్తాయి. సో ఓడిపోతున్న పార్టీ వాళ్ళకి ఒక రకమైన భావోద్వేగం ఉంది, గెలుస్తున్న పార్టీ వాళ్ళకి ఒక రకమైన ఎమోషన్స్ ఉంటాయి. ఈ ఎమోషన్ లో వాటిని కంట్రోల్ చేసుకోలేక రోడ్డు మీద వచ్చి ఏమైనా విధ్వంసానికి పాల్పడినా, అలాగే పోలీసుల మీద దాడికి చేయడం లాంటి ఎలాంటి చర్యలు చేసినా పోలీసులు సిద్ధంగా ఉన్నారు. అది ఒక డెమో ఇవ్వడం జరిగింది. సో లాఠీ చార్జ్ చేయడము, అలాగే స్టన్ గ్రెనేడ్స్ ఉన్నాయి, అలాగే టియర్ గ్యాస్ ఇట్లాంటివన్నిటిని కూడా. సో ఎలాంటి ఎమర్జెన్సీ అన్నా ఏలూరు పోలీస్ జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది. సో ప్రజలకి అలాగే రాజకీయ నాయకులు కూడా నా విజ్ఞప్తి ఏంటి అంటే, మేము అవన్నీ బలప్రయోగం చేసేంత వరకు రాకుండా మీరు మాకు కోఆపరేట్ చేసి శాంతియుతంగా కౌంటింగ్, ఆ తర్వాత రోజులు కూడా ప్రశాంతంగా ఉండేలా మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఎలాంటి వైలెన్స్ కి పాల్పడినా కానీ పోలీసులు టార్గెట్ చేసే పరిస్థితి లేదు. సో దిస్ ఇస్ మై వార్నింగ్ టు ఆల్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్. ఈ పోలింగ్ రిజల్ట్ ని అడ్డు పెట్టుకొని ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు పాల్పడే ప్రయత్నం చేసినా కానీ కఠిన చర్యలు ఉంటాయి. ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం, రిమాండ్ పంపిస్తాం, అలాగే రౌడీ షీట్ కూడా ఉంటుంది. సో యువతకు కూడా నా విజ్ఞప్తి ఏంటి అంటే, ఒక్క సెకండ్, ఒక మినిట్ మీ ఎమోషన్స్ మీరు కంట్రోల్ చేసుకుంటే మిగతా లైఫ్ లో క్రిమినల్ కేసులు లేకుండా వెళ్ళిపోతాయి. లేదా మీరు అభిమానించి ఒక నాయకుడు ఓడిపోయాడను, మీరు అభిమానించి ఒక పార్టీ ఓడిపోయిందనో, అన్నింటినీ ఒక మాప్ లో మీరు కనబడితే మీరు ఏమీ చేయకపోయినా కామన్ అభ్యర్థులు ఉంటుంది. ఒక గుంపు అల్లరిచిల్ల పనులు చేస్తూ విధ్వంసాలకు దిగితే ఆ గుంపులో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మనం రెస్పాన్సిబుల్ గా హోల్డ్ చేయడం కుదురుతుంది. నేను ఎలాంటి పగలు కొట్టలేదు, నేను రాళ్ళు సరలేదు, నేను ఎవరిని దాడి చేయలేదు, నేను గుంపులో ఉన్నాను అంటే కుదరదు. ఆ గుంపులో ఉన్నప్పుడు మిమ్మల్ని కూడా మేము రెస్పాన్సిబుల్ చేసి అన్ని యాక్షన్ మీ మీద కూడా తీసుకోవడం జరుగుతుంది. ఒక్కసారి క్రిమినల్ కేసు రిజిస్టర్ అయినట్లయితే మీరు ఒక మంచి జీవితం అన్న ఆస్తి మీరు వదిలేసుకోవాల్సిందే. గవర్నమెంట్ జాబ్ ఎప్పటికీ రాదు. నౌడేస్ యాజ్ ఐ ఆల్రెడీ సెయిడ్, ఈవెన్ ప్రెస్టీజియస్ ప్రైవేట్ కంపెనీస్ కూడా మాకు వెరిఫికేషన్ పంపిస్తున్నాయి. ఒక్క క్రిమినల్ కేసు మేము రాసినా కానీ మీరు బ్లూచిప్ కంపెనీస్ ఇలాంటి వాటి మీద ఆస్తి వదిలేసుకోవాల్సిందే. సో రిక్వెస్ట్ ది యూత్, మీరు మీ ఎమోషన్స్ ని కంట్రోల్ లో పెట్టుకొని శాంతియుతంగా మాకు సహకరించాలి. తల్లిదండ్రులు కూడా నా విజ్ఞప్తి, ఆ కౌంటింగ్ రోజు మీ పిల్లలు ఎక్కడ ఉన్నారో ఏం చేస్తామో చూసుకుంటే తర్వాత వాళ్ళ క్రిమినల్ కేసులో ఇరుక్కొని బెయిల్స్ కోసం మీరు లాయర్ల చుట్టూ